ప్రేమ ఎప్పుడు ఒకటే రీతిగా ఉండదు, కానీ దేవుని ప్రేమ మాత్రమే ఎల్లప్పుడూ ఒకటే రీతిగా ఉంటుంది. ఒకరోజు తల్లి కుమారుడు మాట్లాడుకుంటున్నారంట. అరే ఎందుకురా ఈ జూదం ఎందుకు ఆడతావురా, ఏం అవసరం ఈ ప్యాకాటలు ఇవన్నీ నీకు ఎందుకురా, అసలు అవసరమా, ఎందుకు చక్కగా చదువుకున్నావు కదా, ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతుకురా అని తల్లి చెప్తే చాలాసార్లు చెప్పేదంట ఆ తల్లి. కొడుకు పోమా అన్నీ నాకే చెప్తావు, నాకు అవసరం లేదని, సరేలేమో నీ మాట వింటాం. ఒకసారి అబద్ధాలు చెప్తాడంట, ఒక్కోసారి తను నచ్చిన పని చేసుకుంటూ ఇంట్లో వాళ్ళు మోసం చేసి ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఆ పని ఈ పని చేసుకుంటని చెప్పి ఈ జూదం ఆడేవాడు, ప్యాకాట ఆడేవాడు, లోకసం అలవాట్లన్నీ చేసేవాడంట తన కొడుకు. ఒకనొక రోజు సడన్గా జూదం ఆడుతుంటే పోలీస్ రైడింగ్ అయింది. పోలీసులు వచ్చి తన బిడ్డను పట్టుకుని వెళ్ళిపోయారు. జైల్లో తీసుకెళ్లారు, స్టేషన్లో కూర్చోపెట్టారు. మీ అమ్మ ఫోన్ నెంబర్ చెప్పురా, మీ నాన్న ఫోన్ నెంబర్ చెప్పురా అంటే మా అమ్మగారి ఫోన్ నెంబర్ ఇది, మా అమ్మకి ఏం చెప్పొద్దండి, మా అమ్మకి బాధపడుతుంది భయపడుతుంది చెప్పొద్దండి అంటున్నాడు. అంటే చెప్తావా చెప్పవా, నువ్వు చేసిన పని ఏమరా, నీకు తమాషలు పడుతున్నావా, నీ వయసు ఎంత, నువ్వెంత, జూదం ఆడతావా అని ఆ పోలీస్ ఆయన ఆ చిన్నపిల్లని తిట్టాడంట. చాలా కొడుతున్నారంట, కూడా బాధ పెడుతున్నారంట, చాలా చిత్రహింసలు పెడుతున్నారంట. తన తల్లికి ఫోన్ చేశారంట, అమ్మ నీ కొడుకు మేము పలానా చోట రైడింగ్ చేస్తుంటే మీ కొడుకు దొరికాడు, స్టేషన్లో ఉన్నాడు, వచ్చి నీ పిల్లని ఒకసారి చూసుకో, ఏదైనా మాట్లాడుకో, మేము రేపొద్దున కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాము, రేపొద్దున నీ కుమారుని కోర్టుకు పంపించేస్తాము, మరి ఏం జరుగుతుందో మాకు తెలియదు అనగానే తల్లి ఆదలు బాధలు ఏమీ తినిందో తెలియదు కానీ ఫోన్ కట్ చేసిన వెంటనే 10-15 నిమిషాలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిందంట, కుమారుని చూసిందంట. కుమారుని తల మీద గాయాలు, చెంపల మీద గాయాలు, ఒళ్ళంతా గాయాలే. పోలీసులు చితగొట్టేశారు. ఏరా ఇన్ని గాయాలు ఉన్నాయి, అవసరం అని చెప్పాను, నీకు వద్దని చెప్పాను కదరా, నా మాట ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు, ఇది తప్పురా అని చెప్తే ఎప్పుడు నన్ను త్రోసి వేసావు, నా మాట వినలేదు, అవసరమారా నీకు ఇది. ఇప్పుడు నేను చూడి నా పరిస్థితి ఏంది, మన దగ్గర ఏం చేస్తుందని, నా దగ్గర ఆస్తి లేదు, పాస్తి లేదు, పేరు లేదు, ప్రఖ్యాతులు లేవు, మనకు ఒక పూట తినడానికే బరువు, ఇప్పుడేమో నువ్వు జైల్లో పడ్డావు, మన కుటుంబ పరిస్థితి ఏంది, అవమానకరమైన జీవితం ఎలారా మనం జీవించేది అని బాధపడుతూ ఉంటే కొడుకు అప్పుడు అంటాడు, పోమాయి నుంచి నువ్వు, నా బ్రతుకు నేను బ్రతుకుంటా, నేను ఏదో ఒక రోజు వస్తా, పో నువ్వు పోనీ ఇక్కడి నుంచి పో అని అంటాడు. పోగానే తల్లి బయటకు వస్తే ఆ పోలీస్ ఆయనతో మాట్లాడుతుంది, ఎస్ఐతో మాట్లాడుతుంది, అయ్యగారు మా కుమారుడు అలాంటి వాడు కాదు, తెలుసో తెలియక ఒక తప్పు చేశాడు, దయతో క్షమించండి అయ్యగారు అని అన్నప్పుడు ఆ కుమారుడు చేసిన పనిని ఆ ఎస్ఐ వివరిస్తాడు. అమ్మా చాలాసార్లు ఆ పిల్లలు మేము దొరికినప్పుడు అలా హెచ్చరించి వదిలేసాం, స్టూడెంట్ అని, చదువు ఎక్కడ నాశనం, చాలాసార్లు వదిలేసాం, ఈసారి పెద్ద గ్యాంగులతో ఆడుతున్నాడు, పెద్ద వాళ్ళతో చిల్లర సమావాసం చేస్తున్నాడు, అందుకే పట్టుకొని వచ్చాం, మేమైతే ఏం చేయలేము, రేపు కోర్టులో ఇస్తాము, ఒకవేళ నేను చేయగలేదు ఒకటి చేయగలుగుతానంటే సార్ మీరు ఏం చెప్పినా చేస్తాను సార్ అంటుందంట ఆ తల్లి. అమ్మ సరే రేపొద్దున కోర్టులో 500 రూపాయలు జరిమానా పడేలా చేస్తాను, మీ కుమారుని మీకు ఇంటికి పంపిస్తాను. 500 అనిందంట. 500 సంపాదించాలంటే నాకు 2-3 వారాలు పడుతుంది సార్, నా వల్ల కాదు సార్, నేను చేయలేను సార్, నా వల్ల కాదు సార్, మా కుమారుని వదిలిపెట్టండి సార్ అని భంగపోతుందంట ఆ తల్లి. ఎదురుగానే చూస్తే అప్పుడే ఒక సిమెంట్ పని అక్కడ గోడ కడుతూ ఏదో కొంచెం బేల్దారి పని జరుగుతుందంట. ఓకే, ఆ స్టేషన్ ఎదురుగానే వెంటనే ఆ మేస్త్రి దగ్గరికి పోయి, అయ్యగారు నేను మీ దగ్గర పని చేస్తాను, నాకు నా కుమారుడు జైల్లో ఉన్నాడు, నాకు డబ్బులు కావాలి, నాకు సహాయం చేయండి అంటే, అమ్మా నువ్వు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా పని చేస్తేనే డబ్బులు ఇస్తాను అన్నాడంట. సరేనా అయ్యగారు నేను వారమంతా పని చేస్తాను, నాకు ఎంత ఇస్తావంటే 250 రూపాయలు ఇస్తాను అన్నాడంట. అయితే 2 వారాలు చేస్తే నాకు 500 ఇస్తారు కదా, ఖచ్చితంగా ఇస్తానమ్మా అన్నాడు. అంటే ఇంకా ఆమె 2 వారాలు పని చేస్తుంటే ఎప్పుడు పని చేయలేదు ఆ స్త్రీ, పాపం ఇంట్లోనే ఉండేది, భర్త సడన్గా చనిపోయాడు, పిల్లోడు అలా రోడ్డు పాలు, ఎప్పుడు పని చేయని స్త్రీ రాళ్ళు మోస్తూ ఇటుకలు మోస్తూ తన కాళ్ళ మీద తన రాళ్ళు పడుతున్నాయంట, ముఖం అంతా మారిపోతుందంట, దెబ్బలు తగులుతున్నాయంట. ఆ 2 వారాలు తన శరీరం అంతా నలిగిపోయిందంట, గసతో ఆ ఊపిరితిత్తులు అయితే సమస్తం తన శరీరం అంతా ఆ 2 వారాలు తన కొడుకు కోసము చాలా ఎక్కువ పనిచేసిందంట. కోర్టుకు తీసుకెళ్లారు, ఆ కుమారుని అక్కడ నిలబెట్టారు. అమ్మ చివరిగా తినే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వచ్చి వాళ్ళ కుమారుని విడిపించుకుంటారా, లేదంటే 6 నెలలు జైలు శిక్ష అంటే ఆ తల్లి ఆ 2వ శనివారం తీసుకున్న డబ్బులు కనీసం ఇంటికి వెళ్ళకుండా పరిగెత్తుకుంటూ జైలు దగ్గరికి వచ్చిందంట, కోర్టు దగ్గరికి వచ్చిందంట. వచ్చి డబ్బులంతా అక్కడ చిల్లరంతా వేసిందంట. చిల్లరంతా వేయగానే ఆ కోర్టు, ఆ జడ్జి అందరూ కూడా బాధపడిపోతున్నారంట. అమ్మ ఏంది ఇంత చిల్లర తెచ్చి వేసింది, పాపం ఎలాంటి బ్రతుకు ఎలాంటి స్థితిని బాధపడుతున్నారంట. అరే మీ అమ్మని చూసి నేర్చుకోవాలంటే వాడు ఆల్రెడీ వాళ్ళ అమ్మని గమనించాడంట. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ అక్కడైతే పని చేస్తుందో
వాడు ఆ స్టేషన్లో నుంచి, ఆ జైలు దాంట్లో నుంచి, ఆ కిటికీలో నుంచి వాళ్ళ అమ్మను చూస్తూ ఉండేవాడు రోజు. నా కోసం నా అమ్మ ఇంత కష్టపడుతుందా, నా కోసం మా అమ్మ ఈరోజు తన పాదాల మీద రాయబడిందా అని వేదన పడుతూ బాధపడుతూ నలిగిపోయాడంట. ఆ 2 వారాలు కోర్టులో వాళ్ళ అమ్మ వచ్చి చిల్లర వేయగానే నా బ్రతుకు చిల్లర బతుకు అయిపోయిందని అనుకున్నాడు. అటువంటి శాశ్వతమైన ప్రేమ. తల్లి చెప్పిన మాట లోపరుచుకోలేదు, తల్లి చెప్పిన మాటను అంగీకరించలేదు, తల్లి చెప్పిన మాటకు లోబడలేదు. చివరికి ఆ జైలు పాలైనప్పుడు తన తల్లి కూడా తన శిక్షనంతా ముందుగానే తల్లి అనుభవించింది. జైలుకు పోకముందే, జైలుకు వెళ్ళకముందే ఆ తల్లి తన శిక్షను మొత్తం అనుభవించేసింది. తనను కొట్టిన దెబ్బలు, తన వేదన పడ్డ అవన్నీ కూడా తన తల్లి అనుభవించింది. తప్పు చేసింది కుమారుడైతే శిక్ష అనుభవించింది తల్లి. ఈరోజు అటువంటి తల్లులు మనకి ఎంతోమంది చెప్తారు, సేవకులు ఎంతోమంది మనకు గద్దిస్తారు, తల్లిదండ్రులు ఎంతోమంది ప్రేమిస్తారు, అన్నదమ్ములు ఒకసారి చాలాసార్లు చెప్తారు, జాగ్రత్తను లోబడ్డావా మంచి మారు మనసులో చక్కగా వస్తావు, మంచి పొజిషన్కి పోతావు. కాదు కూడదని విర్రవీగి నాకే అన్ని తెలుసు అనుకుంటే ఏదో ఒక రోజు నీ లోకమే నీకు తీర్పు చెప్తుంది. జాగ్రత్త.